అండి ఈ బొట్లన్నీ దేవుళ్ళకి ఎందుకు పెడతారండి? మనకి ఎంత స్వార్థం అంటే అక్కడేదో పెడితే మనకేదో వచ్చేస్తుంది, ఏమి రాదు, వేలు నెప్పెడుతుంది. మొత్తం విగ్రహాలన్నీ పాడైపోతాయి. ఏ ఇంట్లో దేవుడి ఫోటో ఉంటే దేవుడి ఫోటోలాగే ఉండాలి, మా దానికి దండ కూడా వేయొద్దు, మీరు బట్టలు కట్టద్దు, ఏం చేయొద్దు, అలా ఉండేయండి. అన్నీ ఆ విగ్రహంలో కట్టారు, మీరు గమనించండి. మనకంటే అందమైన బొట్టెట్టాడు చిత్రకారులు, మనం ఏంటి బొట్టెట్టేది మెత్తుతాం ఇక్కడ మొహం మీద. అందుకే నాకు నేను అవన్నీ బొట్టు పెట్టనే ఉన్నా మొహాన్ని. నేను చాలా అందంగా ఉంటాను, నాకు తెలుసు. నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది, సార్ ఇంకెవరు చెప్పక్కర్లేదు. నేను బొట్టు పెట్టలే ఉండు, గుళ్ళో కూడా సరే వాళ్ళు ఇలా అందుకుని నేనే కంఠానికి పెట్టుకుంటాను, నేను ఎందుకంటే మెత్తేస్తారు ఇలాగా. మనం కాదు కూడా తెలియదు, ఇంటికెళ్ళి ఫోటో చూపిస్తే నువ్వేనా అంటుంది ఆవిడ. నేను పెట్టుకున్నానుగా ఓ బొట్టు, మళ్ళీ నువ్వేం పెడతావు ఇక్కడ? మరి పెట్టే సరిగ్గా ఉంటుందో కుదరదండి, అంత శ్రద్ధగా ఎవరు పెట్టలేరు. ఇంటికి వచ్చిన మొత్తం ఎదురుకి వేళ బొట్టు ఎడుతున్నారు, ఇలా మెత్తుతారు అంతే. ఇక్కడ మళ్ళీ ఆవిడ 100 సార్లు ఇలా అనుకోవాలి. అక్కడ అంత పెద్ద సెంటిమెంట్ పెట్టుకోవాల్సిన పని లేదండి దానికి. అక్కడ మనకు దానికి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ దేవుడి ఫోటోలో లక్ష్మీదేవికి, వాసవీదేవికి, సరస్వతీదేవికి అందరికీ బొట్టు ఉంది కదా, నువ్వేంటి పెట్టేది ఇక్కడ? దండం పెట్టుకోరాదా, చూడరాదా? ఆ ముఖాన్ని చూడాలండి, అలంకరణ ఎందుకు చేయాలి అసలు? చూడండి, పావు గంట చూడండి, అరగంట చూడండి, ఓపుకుంటే 24 గంటలు చూడండి అమ్మా, తక్షణం అర్థం అవుతుంది. ఆ ప్రయత్నం మనం చేయదు. కానీ మనకు వంకాయలు, టెంకాయలు, రాగద్వేషాలు, ఆశమ్మ, బోషమ్మ, ఆకాక, ఈహి ఎన్నున్నాయి ఇక్కడ. ఆవిడ చూస్తూ కూర్చుంటే మనకి ఇవన్నీ అలాగా పెంట బయటకు వచ్చేయద్దు, పేపర్ చూడొద్దు, 10 మందిని తిట్టుకోవద్దు, ఆత్మస్థుతి పరిణంద వద్దు. అమ్మవారి ముఖం ఎవడో చూస్తారండి, వాళ్ళు ఆయన చూసుకుంటాడు మనకే. అందుకే మనకి ఎప్పటికీ దేవుడు కనపడ్డు, ఎప్పటికీ దేవుడు కరుణించడు, ఎప్పటికీ మన ఆర్తి తీరదు. నీకు ఆయన మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నీ మీద ఆయనకే ఉంటుందయ్యా పని లేక. మన ఇంట్రెస్ట్ అంతా మన ఇంట్లో కుటుంబ సభ్యుల మీద, మనవాళ్ళ మీద, మనవరాళ్ళ మీద, చింతపండు మీద, చింత చెట్టు మీద ఉంది. ఇక్కడ మన దృష్టి ఎంతో ఎలా ఉందో అలాగే ఉంటుంది ఫలితం కూడా. ఇక్కడ అది చెబుతున్నాడు. ఇక్కడ ముఖం తవాసే చనకం, వెలుగులు వెదజల్లేటువంటి నీ ముఖాన్ని ధ్యాయం నిరంతరం